మన చుట్టూ ఉండే వాళ్ళు మన గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. జై శ్రీరామ్. ఈ సిచ్యువేషన్ ని ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి ఫేస్ చేస్తూనే ఉంటాడు. ఏదో సాధిద్దాం అనుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి డ్రాప్ అయిపోదాం అనుకుంటాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, మన మీద ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం లైఫ్ లో ఏది సాధించలేం. నేను ఈ విషయం అయితే ఏదో ఒకటి సాధిద్దాం అని కసి మీద ఉండే మిడిల్ క్లాస్ అబ్బాయి గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు రోడ్డు మీద కుక్క వస్తుందని చెప్పి దాంతో మనం అరుచుకుంటూ కూర్చోలేం కాబట్టి మన పని ఏంటనేది మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది. వీళ్ళందరికీ సమాధానం చెప్పే ఆ ఒక్క రోజు వస్తుంది. ఆ రోజు గురించి కసిగా పనిచేయండి. ఇంకా మ్యాటర్లోకి వస్తే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, అన్న మేము కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వా అని. బ్రో, ఫస్ట్ పాయింట్ ఒక క్లారిటీ అయితే ఇస్తాను. బిజినెస్ అనేది ఆషామాషి ఆట అయితే కాదు. అండ్ మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే బిజినెస్ పెట్టిన 1 year వరకు బిజినెస్ మీద అయితే డిపెండ్ అవ్వకూడదు. వచ్చిన లాభాన్ని అండ్ లాసెస్ ని కూడా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక రోజు హై ఉంటుంది, ఒక రోజు డౌన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి, అది ఏ బిజినెస్ అయినా సరే. అండ్ తర్వాత మనం మాట్లాడే మాట, మన మాటలతో కస్టమర్ని మనం నిలబెట్టాలి.